ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై చేద్దాం. మనము చికెన్ ఫ్రై వచ్చేసి చూపిస్తాను, చేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాము. బాండీ వేడైన తర్వాత దీంట్లో నూనె వేసుకుందాము. ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పట్టింది. కొంచెం నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా వేడి అవ్వాలి. చూపించు. అరగా చికెన్ ఇది శుభ్రం కడిగి పెట్టుకున్నాను. అరగా చికెన్ నూనె బాగా వేడికిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ఏం వేయకూడదు. ఇంకా ఉల్లిపాయ లేకుండా వాటర్ మొత్తం పిండేసి రైస్ వేయటమే. నీళ్ళని పిండుకోవాలి. శుభ్రం నీళ్ళని పిండేసిన తర్వాత దీన్ని బట్టి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఇంకా ఉల్లిపాయ వేయకూడదు. దీంట్లో ఉల్లిపాయ లేకుండా ఫ్రై చేయాలి. చికెన్ ఫ్రై ఉల్లిపాయ వేసుకునేది ఒక ఫ్రై లాగా ఉంటుంది. ఇదేమో ఉల్లిపాయ లేకుండా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అన్ని పోయిన దాకా 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయిన దాకా పెట్టుకుందాం. తర్వాత చూద్దాం. మూత తీసి చూద్దాము ఎలా ఉందో. వాటర్ అన్నీ వస్తున్నాయి కదా. కొంచెం దీంట్లో సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే ముక్కలకు పట్టుద్ది, ముక్కలు సప్పగా లేకుండా ఉంటాయి. అందుకని సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెడదాం. మూత తెచ్చి చూద్దాము. 5 నిమిషాలు అయిపోయింది. చికెన్ అయితే వాటర్ అన్ని పోయినాయి చూడండి. ఇంకా వాటర్ పోయిన తర్వాత కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కలుపుదాం అంతా మళ్ళీ. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన దాకా కలపాలి. పచ్చివాసన అంతా బాగుంది. దీంట్లో సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు మూత పెడదాం.
మూత చూద్దాం. 2 నిమిషాలు అయిపోయింది. దాన్ని మళ్ళీ కలుపుకోవాలి. చికెన్ మసాలాలు బాగా ఆగాలి. అల్లం పేస్ట్లో బాగా ఆగిందా కలుపుకునే ఉండాలి. మూత చూద్దాం. 2 నిమిషాలు అయిపోయింది. బాగా వేగింది ఇది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసుకుందాం. రెండు స్పూన్లు కారం వేసాను. వేసిన తర్వాత కారం మనం తిప్పుదాం అంతా. ఉల్లిపాయ లేకుండా చికెన్ ఫ్రై. ఇంట్లో ఉల్లిపాయ ఏమి లేకుండా ఓన్లీ చికెన్ ఫ్రై. ఉల్లిపాయ లేకుండా చికెన్ ఫ్రై. ఇందులో పెట్టుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకొని కొంచెం తిప్పుదాం. మళ్ళీ గరం మసాలా వేసుకుందాం. 1 స్పూను గరం మసాలా స్పూన్ వేసి కొంచెం వేసాను. 1.5 స్పూను గరం మసాలా వేసి తిప్పుదాం. ఇంకా మసాలాన్ని సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మసాలా మాడిపోద్ది. తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోవాలి. పెట్టినంత కొత్తిమీర. ఇందాక సాల్ట్ వేసాం కదా కొంచెము. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేద్దాము, సరిపోద్ది. అయిపోయిందండి ఉల్లిపాయ లేకుండా చికెన్ ఫ్రై. పల్లెటూరులో ఎట్లా చేస్తారు ఉల్లిపాయ పల్లెటూరులో ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. ఉల్లిపాయ లేకుండా చికెన్ ఫ్రై చూడండి ఎలా ఉందో. చికెన్ ఫ్రై ఉల్లిపాయ లేకుండా ఓన్లీ చికెన్ ఫ్రై. అయిపోయిందండి ఉల్లిపాయ లేకుండా చికెన్ ఫ్రై. దీన్నే పల్లెటూరులో నల్ల అంటారండి. నల్ల కూడా నల్లని. దీంట్లో బ్లడ్ వేసి చేస్తారు పల్లెటూరులో. నాటుకోడి అయితే బ్లడ్ వేసి ఇట్లా ఉల్లిపాయ లేకుండా దీన్ని ఎట్లా ఫ్రై చేస్తారు. దాన్ని నల్ల అంటారు పల్లెటూరులో. అది మామూలు మన కాడ బ్లడ్ అయ్యి లేదు కాబట్టి మామూలు బాయిలర్ కోడి కాబట్టి మామూలుగా చూపించాను దీన్ని.
అయిపోయిందండి చూడండి. చికెన్ ఫ్రై అయిపోయింది. చూడండి నేను ఎలా చేశాను. చూసి అట్నే మీరు కూడా చేయండి. చేసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది.